అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈ రిహాబిలేషన్ సెంటర్లో నేను మా వారు జూలై 21ని లాస్ట్ ఇయర్ వచ్చి జాయిన్ అయ్యాము. ఇప్పుడైతే మా వారికి కంప్లీట్ బాగానే ఉంది. హెల్త్ అంతా సెట్ అయిపోయినట్టే. బట్ ఇక్కడంతాను బాగుంది కాబట్టి ఇక్కడే ఉంటున్నాం మేము. ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో ఏమో ఇంకా తెలీదు. మా ఇష్టం, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. మేము ఇక్కడ ఉండొచ్చు, అమెరికాలోనూ ఉండొచ్చు. ఇక్కడైతే ఏ బాధ్యతలు ఏమీ లేకుండాను బాగానే అయిపోతుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇలాగ అన్ని పండుగలు కూడా చేస్తారు. నేషనల్ ఫెస్టివల్స్ చేస్తారు, మన స్టేట్ ఏంటి అన్నీ కూడా చేస్తారు. ఇటువంటివన్నీ చూస్తుంటే కనుక నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యాక్టివ్గా ఉండాలని ఉంటుంది నాకు. 10 మందితో కలిసి ఏది జరిగినా అందులో పార్టిసిపేట్ చేయాలని కూడా ఉంటుంది. పాటలు పాడతాను, అందరితోనూ వెళ్ళి కలుస్తాను. ఇప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ హోలీ అయితే మేము అసలు ఎప్పుడు పార్టిసిపేట్ చేసాము. హోలీ పండుగ ఇలా ఆడుకోవటం అన్నది నాకైతే అస్సలు ఐడియా కూడా రావట్లేదు. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు ఏమన్నానేమో 85, 90లోనే అనుకుంటా అంతే. ఆ తర్వాత నేను ఒక హిందీ మహిళా మండలికి డాక్టర్ ఎస్ రావు నగర్ మాది హైదరాబాదులో. ఇప్పుడు హిందీ మహిళా మండలిలోనూ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశానేమోను, అది కూడా కరెక్ట్గా గుర్తులేదు. ఇక్కడైతే బాగాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను అన్నిట్లోనూ. ఇదిగో ఇప్పుడు నా పక్కన కూర్చున్న ఆమె పేరు కవిత. ఆ కవితనే పిలిచి ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఏవోను పాటకి వేద్దాము ఉత్తినే కూర్చునే బదులు అని అంటే ఆవిడ కూడాను చాలా బాగా అసలు ఎంత కోఆపరేట్ చేశారో అనిపిస్తుంది. అది ఒకటేమో గోపికమ్మ, చాలును లేని నిద్ర, అవన్నీ ఇక్కడ పాటలంతా గోల కింద ఉంది. అందుకని మ్యూట్ చేసేసాను. చాలా బాగా ఎంజాయ్ చేసినట్టేను. ఎప్పుడూ లేదు, ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం అనుకోవాలి ఇక్కడ ఉండటం మూలంగాను. ఇది పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్. ఇది RCI రోడ్, మల్లాపూర్, నియర్ బాలాపూర్ మండలం, హైదరాబాద్ అవుతుందన్నమాట. డాక్టర్ ఎస్ రావు నగర్ మా ఇల్లు. మేము అమెరికా నుంచి వచ్చాము. అసలు సిటిజన్స్ అయిపోయి అప్పుడే 2.5 years అయిపోయింది. ఇప్పుడు మేము కొన్నాళ్ళు ఉందామని వచ్చాము. ఇక్కడ ఇంట్లో ఉందామని అనుకున్నాము. కానీ మా పిల్లలిద్దరూ, మా అమ్మాయి మా అబ్బాయి కూడా వచ్చారు మాతో పాటు. వద్దు, ఇక్కడ మీకు సేఫ్గా ఉండదని నేను ఎప్పుడో చూశానని చెప్పాను ఈ హోము. ముందు వాళ్ళు వెళ్ళి చూడటం, ఆ తర్వాత మళ్ళీ మేము రావటం, చూసుకోవటం. యాక్చువల్గా నేను ఇది యూట్యూబ్లోనే చూశాను ఈ హోము, ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోము. ఇక్కడైతే మా వారు చాలా యాక్టివ్గాను ఇది పిచికారీ, రంగుల నీళ్ళు, ఇదంతా కూడా అసలు ఫస్ట్ టైం. అక్కడ ఉత్తిన నీళ్లతోటి సమ్మర్లోనూ మా మనవలతోటి ఇట్లాగ ఆడుకోవటం అయ్యింది. ఇప్పుడు ఎప్పుడు అసలు పార్టిసిపేట్ చేశామా అనుకుని ఆలోచించక ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది హోలీ రోజు, 2026 హోలీ రోజు, మార్చి 3 అయింది, 3వ తారీఖు. ఇప్పుడు గుర్తొచ్చింది కరెక్టే, వాటర్ తోటి సమ్మర్లోను. ఇక్కడ అందరూ కూర్చున్నప్పుడు మా వారు తీశారు. మేము కవితతోటి నేను ఆ పాటలకి డ్యాన్స్ ఏదో వచ్చింది అంతే. డ్యాన్స్ అంటేను అట్లా ఇట్లా తిప్పుకోవటం అంతే. ఏమీ ప్రాక్టీస్ చేయటం లేదు, ఏది చూడటం లేదు, ఏమీ లేదు. నాకంతా సరదా కదా, అందుకని అట్లాగా. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని అనుకోకుండా నా పక్కనే కూర్చున్నారు. రమ్మన్నాను, వచ్చారు. చాలా బాగాను 1 minute, 2 minutes అయినా కూడా 2 పాటలకి చేయటం జరిగింది. ఇంకా నేను అలా ముందు కూర్చున్నాము. రాలేదు చాలాసేపటికి, తర్వాత వచ్చారనమాట. నేనే ముందెళ్ళాను. లేట్గా కొంచెం స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఇంచుమించు 1 hour దాకా కూర్చున్నానేమో, మోర్ దెన్ ½ an hour. అందుకని పాటలు అయితే పెట్టేశారు ముందేను. అందుకని చేద్దాం వస్తారా అంటే వచ్చిందనమాట ఆవిడ కూడా.
కవిత ఆవిడ పేరు. ఇదంతా వాళ్ళు ఇక్కడ ఎవరెవరంటే పార్టిసిపేట్ చేసింది వెనకాల డ్యాన్స్లు స్టాఫ్ నర్సులు అందరూ బాయ్స్ గర్ల్స్ వారే ఎక్కువ. ఇక్కడ ఇంకా ఆడవాళ్ళం ఎవరూ లేదు, నేను ఒక్కదాన్నే రమ్మన్నాను. ఏవో అది కాసేపును అట్లాగా చేయటం, మిగతాదంతా వాళ్ళతో కలిసి అంతే. ఇంకా ఎప్పటికీ మర్చిపోలేము అన్నట్టుగానే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు నాకు 72 నుండి 73, మా వారికి 78 మా వారికి. అందుకని చాలా ఆశ్చర్యంగా ఆనందంగాను ఉత్సాహంగా కూడాను అనిపించింది. మెయిన్ అసలు మా వారికి అయితే ఫాస్ట్గాను నడవటం డల్గా అయిపోయి ఉన్నారు. అవన్నీ నార్మల్ అవటం, ఇదంతా అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంటు అన్నీ బాగాను మొత్తం కలిసి వచ్చిందనమాట అన్నీని. అంతే, భగవంతుని దయ కరుణా కటాక్షాలు ఉంటే ఎవరికి ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి మంచి కానీ చెడు కానీ మార్పులు వచ్చేస్తాయి అన్నది అస్సలు ఊహించని విషయం అన్నమాట. ఇక్కడ నేను వీడియో తీసినప్పుడు పైన ఈ చెట్టు పూలు నేను ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యలో నా తల పైకెత్తలేదు. అసలు అక్కడికి వెళ్తూనే ఉంటాను. అక్కడే గోశాల కూడా ఉంటుంది. ప్రతిరోజు గోమాతల దగ్గరికి వెళ్తాను. ఈ పార్కులన్నీ తిరుగుతూనే ఉంటాను. పెద్ద పెద్ద పార్కులు 3 ఉన్నాయి. ఇది జామ చెట్టు, ఇక్కడే దానిమ్మ చెట్టు కూడా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ నేనే సెల్ఫీ తీశాను. ఇవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అన్నీ కలిపి ఏకంగాను నేను రీల్స్ చిన్నవి అన్నీ కలిపి చేసేసాను వీడియోలాగా. ఇంకా నాకు చాలా ఇష్టంగా ఉందన్నమాట చూసుకోవటం. ఎంత ఆనందంగా ఉందో, ఎప్పుడూ లేదు ఇలాగా. అందుకని ఏనాడో ఏమో హిందీ మహిళా మండలిలో ఉండేదాన్ని డాక్టర్ ఎస్ రావు నగర్లోను. అక్కడేమన్నాను ఎప్పుడో ఇలాగా ఆడామో ఏమో అంతే. ఆ తర్వాత పిల్లలతోటి ఏమన్నా ఉందేమోను. అమెరికాలో అయితే వాటర్తోటి అంతే. ఇప్పుడు మా కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కానీ కూతురు వాళ్ళు కానీ ఇద్దరు కూడాను, మా అమ్మాయి కాలిఫోర్నియాలోను మా అబ్బాయి సియాటిల్లో, మేము మా అబ్బాయి దగ్గరే ఉండి వచ్చామన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు ఫ్యామిలీస్ కూడాను హోలీలో ఏమీ పార్టిసిపేట్ చెయ్యరు. అందుకని ఏమీ అమెరికాలో హోలీ ఎక్స్పీరియన్స్ పార్టిసిపేట్ చేయటం ఏమీ లేదు. ఇంకా నా పర్సనల్గా నేను మహిళా మండలిలో ఏమన్నా చేశానేమో అది కూడా గుర్తే రావట్లేదు అసలు. ఎప్పుడో 80sలో అయ్యుండొచ్చు అంతే. ఇప్పుడు ఇదంతాను మా వారితో నేను చూసి ఉండండి అని చెప్పి ఎవరికో ఇచ్చానమాట. ఇస్తే 1 minute జస్ట్ ఒక రీల్ లాగా పెట్టుకోవచ్చు. 1 minute అయినా తీసి పెట్టమని. అందరూ బిజీగా ఉంటారు కదా, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఇంకొకళ్ళని తీయటం అంటేను కొంచెం వాళ్ళకి కూడా కష్టమే అవుతుంది కదా. ఎవరో ఒక అబ్బాయి తీసి పెట్టాడు. ఈ ఫోటోలన్నీ కూడాను మాకు వచ్చేస్తాయి. ఈ హోమ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఆయన తీస్తాడనమాట. అవన్నీ గ్రూప్లో పెడతారు. అవి వచ్చాక అవన్నీ కలిపి మళ్ళాను ఒకటి వీడియో చేస్తానన్నమాట నేను. ఇప్పటికిది నేను తీసుకున్నవి ఇవన్నీ కేవలం నేను తీయించుకున్నవి. ఎక్కువ ఇంకా తీయించుకోవటం కుదరదని నేనే సెల్ఫీలోను పెట్టేసుకుని మోడ్లోను నాకు చేతనైనట్టు నేను తీసేసుకున్నాను అనమాట. వీడియోలు, వైల్ టేకింగ్ వీడియో ఫొటోసు అవన్నీ కలిపేసి ఇప్పుడు ఇలాగా నా కోసం అనమాట నేను చూసుకోవటం, ఆనందించటం అట్లాగా చేసుకుంటూ ఉంటానన్నమాట. చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ వసంతకాల ఆగమనాన్ని తెలియచేసేదే ఈ హోలీ పండుగ. నేను 2 కథలు విన్నాను. మొత్తం 5 కథలు ఉంటాయి ఏకంగాను ఈ హోలీ పండుగ గురించి. అవన్నీ వింటూనే ఉంటాను, కానీ ఎప్పుడూ నేను ఇలాగ నా వీడియోల్లోనూ చెప్పుకోవటం అన్నది కూడా లేదు. ఇప్పుడే బాగా గుర్తొస్తుందన్నమాట. మొదటి కథ ఏంటంటే, అసలు మనం హోలీ పండుగ ఎందుకు చేసుకుంటాము అన్నది. హోలీ పండుగ అన్నది ఇది హిరణ్యకశిపుడు స్టోరీతోటి, భక్త ప్రహ్లాద స్టోరీతోటి మొదలవుతుంది. హిరణ్యకశిపుడు హరి పట్ల వైరి అనమాట, హరి వైరి.
ఇష్టం ఉండదు శ్రీహరిని స్మరించటం. తన్నే స్మరించాలని చెప్తాడు, తన్నే దేవుడని. కానీ వాళ్ళకి పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం శ్రీహరి 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 సర్వాంతర్యామి అంటూ ఉంటాడు ఎప్పుడూను. వద్దు, నువ్వు నన్నే స్మరించు, శ్రీహరి మనకు శత్రువు నాయన అంటే, కాదు నాన్నగారు సర్వాంతర్యామిని ఎన్నో చెప్తాడు. అయినా కూడా తండ్రి విండు. ఈ కొడుకేమో ఈ విధంగా మార్చలేదని చెప్పి ఇంకా చంపేయాలనుకుంటాడనమాట భక్త ప్రహ్లాదుడిని. పాపం తల్లి లీలావతి బాగా ఏడుస్తుంది. అయినా కూడా కనికరం అన్నది లేకుండాను హరివైరి అయిపోయి అట్లాగా చంపించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి శ్రీ మహావిష్ణువే కాపాడుతాడనమాట ఎవరిని, భక్త ప్రహ్లాదుడిని. ఇంకా ఏ విధంగా కూడా చావట్లేదని చెప్పి ఆఖరికి తన చెల్లెలు పేరు హోళిక, హోళికాని పిలిచి ఎలాగైనా సరే నువ్వు ప్రహ్లాదుడిని చంపేయాలి, మంటల్లో కాల్చేయాలంటే సరే అన్న అంటుంది. అప్పుడు మంట అంతా అరేంజ్ చేస్తారు. ఈ అమ్మాయికి హోళికాకి ఒక వరం బ్రహ్మ ఇస్తాట. నువ్వు మంటల్లో కాలిపోకుండాను ఉంటావు అని బ్రహ్మ వరం ఇస్తాట. అందుకని మంటల్లోకి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి కాలదు. అందుకని మంట అంతా అగ్ని ఏర్పాటు చేశాక అప్పుడు అందులో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుని తను కూర్చుంటుంది. అందులో శ్రీహరి రక్షిస్తాడు కదా, అందుకని ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉంటే కనుక ప్రహ్లాదుడు రక్షింపబడతాడు, హోళిక కాలిపోతుంది. అందుకని హోళీ పండుగ ముందు రోజు హోళిక బొమ్మని గడ్డితోటి చేసి దహనం చేస్తారు, హోళికా దహనం అని. అలా ఇదంతా ఎక్కువ అసలు నార్త్ ఇండియాలోనే ఈ పండుగ ఎక్కువ జరుపుకుంటారు. మన సౌత్ ఇండియాలో నాకైతే అసలు తెలీదు. మేము హైదరాబాద్ వచ్చాక కొత్తలో కూడా నాకు తెలీదు. తర్వాత ఎప్పుడో తెలిసింది, 80sలోనే తెలిసినట్టు గుర్తు, అంతే. మొదట అసలు ఏమీ తెలీదు. మాకైతే సౌత్లో నా పెళ్ళి కాకముందు మాది వెస్ట్ గోదావరి, తెలియదు కదా కొత్త వాళ్ళకి. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా మొగల్తూరు. అక్కడ పెరిగాను నేను. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు ఊరు భీమవరం. అప్పుడు భీమవరం గునుపూడి రెండు విడివిడిగానే పిలిచేవారు. ఇప్పుడు భీమవరం అంటున్నారు, గునుపూడి అనమాట. సోమేశ్వర స్వామి గుడి పక్కనే మా అమ్మమ్మ గారి ఇల్లు. అక్కడ పెరిగాను చిన్నప్పుడు. వన్ ఆఫ్ ద పంచారామం అనమాట సోమేశ్వర స్వామి దేవస్థానం అంటే. ఇప్పుడు అక్కడ ఉండగా కానీ ఇంకెక్కడ అసలు తెలీదు. చిన్నప్పుడు మనకందరికీ కూడా అలవాటు ఏంటంటే ఈ దసరా పండక్కి పిచికారీ చేయటం అన్నది ఉంది. అది కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆడానేమో, హై స్కూల్లోకి వచ్చాక కూడా లేదు, ఎలిమెంటరీ స్కూల్లోనే. అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట ఇప్పుడు ఈ పండగ సందర్భంగాను. ఇది హోళికా దహనం గురించి చెప్పాను కదా. హోళికా దహనం చేసేస్తారు, తర్వాత మన్నాడు పండగ చేసుకుంటారు సంతోషంగానమాట. మంచి మీద ఏదైనా సరే చెడు ఎక్కడా నెగ్గదు కదా, చెడు ఎలాగూ ఓడిపోతుంది. అది మనకి సందేశం ఇస్తుంది అనమాట ఈ హోళీ పండుగ. మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ అలా అగ్నిలోనూ ఆహుతి అయిపోవాలి అని కూడా కోరుకుని మనం చక్కటి విజ్ఞానంతో ప్రకాశవంతంగా మన జీవితాలు గడపాలని కూడా ఒక సందేశం ఈ హోళికా దహనం అన్నమాట. హోళిక చెడ్డబుద్ధితోటే కదా ప్రహ్లాదుడిని మరి కూర్చోపెట్టుకుంది, చంపేయాలని అనుకుంటాం. అది మంచి బుద్ధి కాదు కదా. అందుకనే మనం అందరం కూడా మన చెడ్డబుద్ధులన్నీ దహనం చేసేసి మంచి బుద్ధులతోటి మనం చక్కటి జీవనం గడపాలన్న సందేశం కూడా మనకి ఈ హోళీ పౌర్ణమి రోజు హోళీ పండుగ మనకిస్తుందన్నమాట. ఇది ఇంకొక కథ కూడా ఉంది, అది ఇంకొకసారి చెప్పుకుందాము. మీకు అందరికీ కూడా హోళీ పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియచేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ హోళీ. అందరూ కూడా బాగా చేసుకున్నారని తెలుస్తాను. ఎవరు ఎలా చేసుకున్నారో దయచేసి వీలైన వారందరూ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నేను సంతోషిస్తాను. ఓకేనమ్మా, మరి ఇప్పటికైతే ఇదే అనుకుంటున్నాను. అందరం కూడా మనమందరమును ఆయురారోగ్యైశ్వర్యాలతోటి ఉండాలని. ఇప్పుడు ప్రస్తుతం వార్ జరుగుతోంది, అది చాలా బాధగా అనిపిస్తుంది. నేను రోజు అంతా సంక్షేమం కోసం, లోక సంక్షేమార్థమని నేను దండం పెట్టుకుంటాను. కాబట్టి ఇప్పుడు స్పెషల్గా గోమాతల దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా సరే
యుద్ధాన్ని ఆపేయండి, ఆపేయండి పరమాత్మ, పరమేశ్వరి అని బాగా బాగా చెప్పుకుంటున్నాను. మనం ఎంత సేఫ్గా ఉన్నామో ఈ భారతదేశంలోనూ అనిపిస్తుంది. భారత్ మాతాకి జై. ఇంతకన్నా సేఫ్టీ దేశం ఇంకెక్కడా ఉండదు అని అందరూ కూడాను, నేను యూట్యూబ్ వీడియోలు చాలామంది అన్నీ చూస్తాను, చదువుతాను. అందుకని అలాగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ అందరూ సుఖశాంతులతోటి ఉండాలి అని. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.